హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి క్యాప్సికమ్ రైస్ చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి అది బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్లా కూడా చేసుకు తినొచ్చండి ఈ రైస్ తోటి. కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇట్లా చేసుకు తినొచ్చండి. ముందుగా అయితే నేను కళాయిలోకి నెయ్యి వేసానండి. ఒక 3 టీ స్పూన్ల నెయ్యి వేసాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా నేను జీలకర్ర వేసానండి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు అల్లం తరుగు వేసానండి. అలాగే జీడిపప్పు కూడా 3 కలిపి వేపేస్తున్నానండి. ఒక ఆనియన్ సన్నగా తరిగి వేసానండి. పచ్చిమిరకాయలు వేసాను చీల్చి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశానండి. వేడిగా అప్పుడప్పుడు అన్నం వండుకొని చేసుకోవచ్చు, లేదు మిగిలిపోయిన అన్నంతో కూడా ఇట్లా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇంగు వేసానండి. 1 టీ స్పూన్ ఇంగు వేసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. క్యాప్సికమ్ ఒక పెద్దది తీసుకున్నానండి. ఈ సైజు ముక్కలు కోసుకున్నానండి. చూశారు కదండి ఎంత సైజు కోసానో. మీకు కలర్గా కావలసిన క్యాప్సికమ్లు ఉంటే కనుక కలర్ క్యాప్సికమ్లు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే గ్రీనే ఉంది, అదే వేసాను. అలాగే ఒక చిన్న గిన్నెడు కొబ్బరి తురుము వేసానండి. అలాగే రుచికి తగిన సాల్ట్ కూడా యాడ్ చేశాను. రైస్కి సరిపోయేంత సాల్టే వేసానండి. నేను ఒక గిన్నెడు రైస్ తీసుకున్నాను అన్నమాట. ఆ గిన్నెడికి సరిపడా చేస్తున్నానండి. మీరు రైస్ క్వాంటిటీ ఎక్కువ పెంచుకుంటే ఇవి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర తరిగి యాడ్ చేశాను. చక్కగా అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నానండి. మరీ మెత్తగా క్యాప్సికమ్ అయిపోకూడదండి. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నానండి. చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వేపుకోవాలండి. అడుగు పట్టకుండా చక్కగా కళాయి పట్టుకొని వేపేసుకుంటే అండి చాలా బాగుంటుందండి. ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసానండి. అలాగే ఇందులోకి బాగా అవసరమైంది ఏంటంటే సాంబార్ పౌడర్ అండి. 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసాను. మళ్ళీ మొత్తం అంతా కలిపి ఇట్లా కలిపేస్తున్నానండి. హై ఫ్లేమ్ మీద కలుపుకుంటే బాగుంటుందండి. కానీ కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇట్లా చేసుకుంటే అండి చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా ఆఫీసులకి అది పట్టుకెళ్ళడానికి బాక్స్ అయితే ఈజీగా చేసేయచ్చండి. దీనికి మళ్ళీ పక్కన కలుపుకోవడానికి కర్రీయే అవసరం ఉండదు. లేదు రైతా పెట్టుకుంటే రైతాతో కూడా తినేయచ్చండి. ఇట్లాగా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఒక పెద్ద హాఫ్ బద్ద నిమ్మకాయ అండి. పెద్ద సైజు కాయలో ఒక హాఫ్ బద్ద తీసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా ఎంత నిమ్మరసం వేసానో. అలాగే లాస్ట్ మళ్ళీ కొంచెం కొత్తిమీర తరిగి యాడ్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ అంతా కలిపి ఒకసారి టాస్ చేసేస్తున్నాను. అంతేనండి, సింపుల్. మనం బాక్స్లోకి అయితే వేడిగా పెట్టేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లో వేడిగా పెట్టుకోవచ్చు. లేదు అప్పటికప్పుడు లంచ్ తినాలి, డిన్నర్ తినాలి అనుకున్న వాళ్ళకి ఇట్లా వేడిగా చేసి పెట్టచ్చండి, కర్రీలేమీ నచ్చలేనప్పుడు. ఓకేనా అండి? నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు యూజ్ అవుతుంది. థ్యాంక్స్ అండి.